Hi, welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్కి సంబంధించి క్లాస్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సబ్జెక్ట్స్ అన్నీ కూడా కష్టంగా ఉంటాయా ఈజీగా ఉంటాయా, ఒకవేళ సెకండ్ ఫేజ్కి వెళ్ళినట్టయితే ఏమైనా క్లాసెస్ మనం మిస్ అవుతామా, అంతేకాకుండా కాలేజీకి మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా ఫీజు కూడా చెల్లించాల్సి ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్ సంబంధించి అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయిపోయి అలాట్మెంట్ కూడా వచ్చేసాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా కాలేజీకి వచ్చేసి రిపోర్ట్ అవుతున్నారు. అన్ని కాలేజెస్లో వాళ్ళకి వచ్చే కాలేజెస్లో రిపోర్ట్ అవుతున్నారు. సెకండ్ ఫేజ్కి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా రిపోర్ట్ అవ్వాలి. కాబట్టి ముందు వచ్చిన కాలేజీలో బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా, కాలేజీ నచ్చినా నచ్చకపోయినా రిపోర్ట్ అవ్వాలి. కాబట్టి ముందు రిపోర్ట్ అవుతున్నారు. అయితే ఇక క్లాస్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది సెకండ్ ఫేజ్కి కూడా ఇప్పుడు వచ్చే కాలేజెస్ నచ్చక, బ్రాంచ్ నచ్చక ఇంకో సెకండ్ ఫేజ్ కోసం చూస్తున్నారు. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడు పడితే మళ్ళీ అప్లై చేద్దాం, అప్పుడు వస్తే ఆ కాలేజ్కి ట్రై చేద్దామని చూస్తున్నారు. యాక్చువల్గా అయితే క్లాస్ వర్క్ అయితే మనకి ఎంసెట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే జూలై 19th నుంచే స్టార్ట్ అవ్వాలి. 17th నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ అయ్యి 19th నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే స్టార్ట్ అయినా కూడా ఇప్పటికీ ఇంకా రిపోర్టింగ్ అనేది ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ వర్క్స్ అనేవి అప్పుడే ఎవరూ స్టార్ట్ చేయలేదు. ఎక్కడో 1-2 కాలేజీలో స్టార్ట్ చేసినా కూడా కేవలం బ్రిడ్జ్ కోర్సెస్ మాత్రమే చెప్తున్నారు. బ్రిడ్జ్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్లో ఏవైతే మీరు చదివారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, వీలైతే కొంత ఇంగ్లీష్, వీటి లాంగ్వేజెస్లో ఇంగ్లీష్, వీటికి సంబంధించి ఇవి ఎలాగూ ఇంజనీరింగ్లో కొద్దిగా అవసరం ఉంటాయి. కాబట్టి వాటి బేసిక్స్ అన్నీ ఇక్కడ మరోసారి రివిజన్ చేయడం అనేది కొంతమంది స్టార్ట్ చేశారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు. ఆల్రెడీ మీకు వచ్చే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ, నాకు ఇష్టమైన కాలేజీ వచ్చింది, నాకు ఇష్టమైన బ్రాంచే వచ్చింది, నేను కోరుకున్న బ్రాంచే, నేను జాయిన్ అయిపోతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి ఈ బ్రిడ్జ్ కోర్సు కూడా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే కొన్ని కాలేజెస్ వాళ్ళు ఇంకా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందువల్లంటే కొన్ని క్లాసెస్ అనేవి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంది. సెకండ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ అయితే మళ్ళీ స్టూడెంట్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి చెప్పాలి. అందుకు ఈ ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేయకుండా కేవలం ముందు అడ్మిషన్స్ అన్ని అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారు. ఎనీహో ఫైనల్గా మీకు పర్ఫెక్ట్గా క్లాస్ వర్క్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యేది అన్ని కౌన్సిలింగ్స్ ఫేజెస్ అయిపోయిన తర్వాత, అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నుంచి పర్ఫెక్ట్ క్లాస్ వర్క్ అనేది మాత్రం జరుగుతుంది. కాబట్టి క్లాస్ వర్క్స్ గురించి ఎవరు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. ఇక సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయని కొంతమంది అడుగుతున్నారు. ఎంసెట్ ఎంట్రన్స్ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు ఉంటారు? ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే వొకేషన్ నుంచి వచ్చేవైతే వొకేషనల్ స్టూడెంట్స్లో బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా బేసిక్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వస్తారు. ఇక్కడ మనకి ఎంసెట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ముందు బేసిక్ సైన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఈ మూడిటితో పాటు లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. 4 సబ్జెక్ట్స్. ఈ 4తో పాటు అడిషనల్గా 1-2 సబ్జెక్ట్స్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇంటర్లో ఎవరైతే మీరు పాస్ అయ్యారో, ఇంటర్లో ఏవైతే నేర్చుకున్నారో వాటికి సంబంధించి ఇక్కడ కోర్సెస్లో మళ్ళీ ఇక్కడ ఉంటాయి. కాకపోతే కొద్దిగా కొంచెం డెప్త్తో ఉంటాయి తప్ప మీరేం టెన్షన్ పడిపోయి భయపడిపోవాల్సిన పని లేదు. అసలు ఫస్ట్ ఇయర్ చూసినట్టయితే నిజంగా తెలివైన పిల్లలు, బాగా చదువుకున్న స్టూడెంట్స్, ఎవరైనా ఎంపీసీ నుంచి బాగా చదువుకున్న స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈజీగా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంత ఈజీగా ఉన్నాయి ఏంటి అని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంటర్లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి దాదాపు 4 సబ్జెక్ట్స్ వరకు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయి. అడిషనల్గా 1 or 2 సబ్జెక్ట్స్ డ్రాయింగ్ అటువంటి సబ్జెక్ట్స్ని మీకు యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. ఇక సెకండ్ ఇయర్కి వచ్చే నుంచి మీరు ఏ బ్రాంచ్ అయితే ఉన్నారో ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి కోర్లోకి, ఆ రిలేటెడ్ స్పెషలైజేషన్స్లోకి సబ్జెక్ట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంతా కూడా టెన్షన్ అవ్వకండి. ఈజీగా మీరు పాస్ అవ్వగలుగుతారు. ఈజీగా మీరు సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ అనేది మాత్రం కంప్లీట్ చేయగలుగుతారు. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.